హాయ్ ఫ్రెండ్స్, మనబడి ఛానల్కు స్వాగతం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రెండ్స్ మరికొన్ని వ్యాకరణ అంశాలను ఈరోజు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించిన వారు అవుతారు. మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రశ్నలు ప్రారంభిద్దామా? మీకున్న ఈ కాస్త సమయంలో మీకు తెలిసిన ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. 1 ప్రయోజనం గలది, 2 అనుభవం సంపాదించు, 3 లేని బాధను నటించడం, 4 తెలివి తక్కువ. సరైన సమాధానం వచ్చేసి 3 లేని బాధను నటించడం. మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో వాడతాం, లేని బాధను నటించడం అనే అర్థంలో వాడతాం. తర్వాత ప్రశ్న, ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి. ఈ వాక్యం 1 సామాన్య వాక్యం, 2 సంయుక్త వాక్యం, 3 ఇది తప్పుగా వచ్చింది ఫ్రెండ్స్ సంశ్లిష్ట వాక్యం, 4 మహావాక్యం. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి ఈ వాక్యం అనేది సరైన సమాధానం వచ్చేసి 3 సంశ్లిష్ట వాక్యం. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఎలాగంటే ఇందులో ఎక్కి అనేది ఒక అసమాపక క్రియ అనేది వచ్చింది. వాక్యంలో అసమాపక క్రియ కనుక ఉన్నట్లయితే కనుక అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. 1 నైతిక స్పృహ, 2 సామాజిక స్పృహ, 3 భాషా స్పృహ, 4 ఆధ్యాత్మిక స్పృహ. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం వంటివి ఏ స్పృహకు వస్తాయి? సరైన సమాధానం వచ్చేసి 2 సామాజిక స్పృహ. తర్వాత ప్రశ్న, నిశ్చయం అను పదం యొక్క గణం ఏంటి? 1 రగణం, 2 నగణం, 3 జగణం, 4 భగణం. సరైన సమాధానం వచ్చేసి రగణం అవుతుంది, రాగణం అవుతుంది అన్నమాట. ఎలాగంటే నీ అనేది గురువు అవుతుంది. నీ తర్వాత అక్షరం షాకి చావుత్ వచ్చింది, అది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరాలు వచ్చిన ముందు అక్షరాలు గురువులు అవుతాయి. తర్వాత ష అనేది లఘు అవుతుంది. తర్వాత యా 0 పెడితే యం ఉంది. 0 అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. గురువు లఘువు గురువు వచ్చింది కాబట్టి ఇది రగణం అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఛందస్సు వీడియో చేశాను, అందులో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు ఆ వీడియో చూడగలరు. తర్వాత ప్రశ్న, ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం ఏంటి? 1 అనుమత్యర్థక వాక్యం, 2 విద్యార్థక వాక్యం, 3 నిషేధార్థక వాక్యం, 4 సామర్థ్యార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దు అని అర్థాన్ని సూచించే వాక్యం. వద్దు అని అంటున్నారు కాబట్టి మీకు అందులోనే ఆన్సర్ దొరుకుతుంది. సరైన సమాధానం వచ్చేసి 3 నిషేధార్థక వాక్యం. అంటే నిషేధించడం, ఆ పని చేయొద్దు అంటే నిషేధించడం. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ప్రశ్న, సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తి మీద రేగు పండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు ఏది? 1 సంక్రాంతి, 2 కనుమ, 3 భోగి, 4 ముక్కనుమ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. సరైన సమాధానం వచ్చేసి 3 భోగి. సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తి మీద రేగు పండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ ఏంటి అంటే 3 భోగి. భోగి పండుగ రోజు ఆ విధంగా చేస్తారు. తర్వాత ప్రశ్న, అప్పుడప్పుడు అనే పదాన్ని విడదీయగా 1 అప్పుడు ప్లస్ డప్పుడు దప్పుడు, 2 అప్పు ప్లస్ అప్పుడు, 3 అప్పుడు ప్లస్ అప్పుడు, 4 అప్పడ ప్లస్ అప్పుడు. సరైన సమాధానం వచ్చేసి 3 అప్పుడు ప్లస్ అప్పుడు. ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. ఒక పదం 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన దాన్ని ఆమ్రేడితం అంటారు. ఇంకో ఉదాహరణ చూసినట్లయితే కనుక ఏమి ప్లస్ ఏమి ఏమేమి, ఔరా ప్లస్ ఔరా ఔరౌరా. తర్వాత ప్రశ్న, కాలికి బుద్ధి చెప్పారు ఈ వాక్యంలోని ఔపవిభక్తి ఏది? 1 కి, 2 చే, 3 రు, 4 ఈ. కాలికి బుద్ధి చెప్పారు
ఇందులో ఔపవిభక్తి. సరైన సమాధానం వచ్చేసి 1 కి. 4వది ఈ కూడా ఔపవిభక్తి అవుతుంది, కాకపోతే ఈ వాక్యంలో ఈ అనేది లేదు. ఔపవిభక్తులనే ఉపవిభక్తులని కూడా అంటారు. నామవాచకం మీద విభక్తి ప్రత్యయం చేరడానికంటే ముందు చేరే ప్రత్యయము ఔపవిభక్తులు. అయితే ఈ ఔపవిభక్తులు 3, అవి ఈ, టి, తి. ఈ మూడింటిని గుర్తుపెట్టుకుంటే మీరు ఇవి ఔపవిభక్తులని గుర్తించవచ్చు. తర్వాత ప్రశ్న, విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. 1 సృజనాత్మకత, 2 చదవడం రాయడం, 3 స్వీయ రచన, 4 ప్రశంస. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఏ భాషా సామర్థ్యానికి చెందుతుంది? సరైన సమాధానం వచ్చేసి 4 ప్రశంస. తర్వాత ప్రశ్న, పిల్లలు అరుస్తున్నారు. ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం. 1 పిల్లలు అరిచారు, 2 పిల్లలు అరుస్తారు, 3 పిల్లలు అరవబోతున్నారు, 4 పిల్లలు అరవడం లేదు. దీనికి వ్యతిరేకార్థక వాక్యం. సరైన సమాధానం వచ్చేసి 4 పిల్లలు అరవడం లేదు. పిల్లలు అరుస్తున్నారు, దానికి వ్యతిరేకం ఏంటి? పిల్లలు అరవడం లేదు. తర్వాత ప్రశ్న, కంఠీరవం అనే పదానికి అర్థం. 1 హంసం, 2 సూర్యుడు, 3 సింహం, 4 తామర. కంఠీరవం అనే పదానికి అర్థం. సరైన సమాధానం వచ్చేసి 3 సింహం. తర్వాత ప్రశ్న, శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాల్లో 1. ఈ వాక్యంలో శక్తి అనే పదానికి వికృతి. 1 శకతి, 2 సత్తి, 3 సుత్తి, 4 సత్తు. సరైన సమాధానం వచ్చేసి 2 సత్తి. అష్టాదశ శక్తిపీఠాల్లో 1 శక్తి అనే పదానికి వికృతి పదం ఏంటి? సత్తి. తర్వాత ప్రశ్న, ఖ, ఛ, ఠ, థ, పలను మహాప్రాణాక్షరాలు అంటారు. మరి మహాప్రాణాలకు మరో వ్యాకరణ పరిభాష్యం. 1 ఉభయాక్షరాలు, 2 ఊష్మాలు, 3 అంతస్థాలు, 4 వర్గయుక్కులు. మహాప్రాణాలకు మరో వ్యాకరణ పరిభాష్యం. సరైన సమాధానం వచ్చేసి 4 వర్గయుక్కులు. ఈ ఖ, ఛ, ఠ, థ, ప అనే మహాప్రాణాక్షరాలను వర్గయుక్కులు అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం. 1 గుండె జబ్బు కలుగు, 2 జాలి కలుగు, 3 దానం ఇచ్చు, 4 భోజనం పెట్టు. ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం. సరైన సమాధానం వచ్చేసి జాలి కలుగు, 2 జాలి కలుగు. తర్వాత ప్రశ్న, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. ఇది ఒక తెలుగు సంధి. 1 ఎడాగమ సంధి, 2 ఇత్వ సంధి, 3 ఉత్వ సంధి, 4 అత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. సరైన సమాధానం వచ్చేసి 3 ఉత్వ సంధి. దీన్నే ఉకార సంధి అని కూడా అంటారు. అయితే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే, ఉత్తునకు అనే పదంలో మొదటి అక్షరం ఉ, నిత్యం అనేది మొదటి అక్షరం ని, ఉన్ని అని గుర్తుంచుకోవాలి. ఇది ఒక తెలుగు సంధి. ఉదాహరణకు గొంతు ప్లస్ ఎత్తి, గొంతెత్తి. గొంతు అన్నప్పుడు ఊ వచ్చింది, ఊ ప్లస్ ఏ. ఉత్తునకు అచ్చు అనేది పరమైంది. తర్వాత ప్రశ్న, వాక్యంలోని పదాల మధ్య వచ్చే చేతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాలు కల విభక్తి ఏది? 1 తృతీయ విభక్తి, 2 పంచమి విభక్తి, 3 షష్ఠీ విభక్తి, 4 ద్వితీయ విభక్తి. వాక్యంలోని పదాల మధ్య చేతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాలు కల విభక్తి. సరైన సమాధానం వచ్చేసి 1 తృతీయ విభక్తి. ఉదాహరణకు బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు. చేత అనేది ప్రత్యయం. చేతన్, చేన్, తోడన్, తోన్ ఇలాంటి ప్రత్యయాలు వస్తే కనుక అది తృతీయ విభక్తి అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి.